దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపాలు అవసరతల నిమిత్తమై క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మీరు బలపడుతున్న విధానాన్ని బట్టి, మీరు తెలుపుతున్నటువంటి కామెంట్లు బట్టి కూడా మేము ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు అందించినటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులు అన్నిటిని చక్కబరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనములో ఇలాగు లిఖింపబడి ఉన్నది: తన నోరు కాచుకున్నవాడు తన్ను తాను కాపాడుకును. ప్రియ దేవుని బిడ్డలారా, నోరును కాచుకోవడం అంటే ఏంటి? నోరును ఎలా కాచుకోవాలి? అయినా నోటికి మనం కాపాడబడ్డానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చాలా సందర్భాల్లో మనం అడిగేటువంటి మాటలను బట్టి కానివ్వండి, మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి కానివ్వండి, ఎదుటి వారికి ఎలా గాయం కలుగుతుందో, లేదా ఎదుటి వారు మాట్లాడేటువంటి మాటలను బట్టి కానివ్వండి, ఎదుట వారు మనల్ని దూషించేటువంటి ఆ దుర్భాషలు ఆడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మన హృదయం ఎలాగైతే కలవరపడుతుందో, నోటిలో నుండి వచ్చు ప్రతి మాట వలను కూడా లోపల ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉందో, ప్రభువు చేత నాటబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, అది అభివృద్ధి స్థితిలోకి రావడానికి కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఏ రకంగా అయితే దోహదపడతాయో, సహాయపడతాయో, అది క్షీణించిపోవడానికి కూడా మన నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి మాటలు కూడా దోహదపడతాయి. మీరు బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట చేత అనేక మంది జీవితాలను బాగుపరిచారు. కొన్ని దగ్గరలా ఆయన అద్భుత కార్యాలు చేసి కొంతమంది జీవితాలని సరిదిద్దారు. మాటతో కార్యము జరిగింది అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిచ్చారు అంటే అది కార్యం చేయకుండా వెనక్కి తిరిగి రాలేదు. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత నిర్మింపబడి, దేవుని చేత కడగబడినటువంటి నీలో కూడా అదే రకమైనటువంటి ఓ గొప్ప సాధకాన్ని దేవుడు నీలో నాలో ఉంచాడు. అదేంటి అంటే, మన నోటి చేత మనం పలికేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు, ఏవైతే పాజిటివ్ థింగ్స్ ఉంటాయో, నా జీవితంలో ఇది జరగడానికి ఆస్కారం లేదు అనేటువంటి మాట కాక, నా జీవితంలో నేను ఏదైనాను సాధించగలను, ఏదైనాను నా ప్రభు చిత్తములో నాకు రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది, ఏదైనా కూడా ప్రభువు నాకు సహాయం చేయగలడు అనేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో మన జీవితానికి అభివృద్ధిని అనుగ్రహిస్తాయి, మన జీవితానికి ఉన్నత స్థితిని అనుగ్రహిస్తాయి. మనం చేసేటువంటి పనులు, మనం పలికేటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాటలే మన జీవితంలో అభివృద్ధికి ఒక ఫస్ట్ స్టెప్ లాగా మారుతాయి, తొలి అడుగులాగా మారుతాయి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలము శపితకరమైనటువంటి మాటలు నీ నోట్లో నుండి రాణిస్తావు? నీ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని అదే నోటితో నువ్వు చదువుతూ శాపకరమైన వచనాలు పలుకుతూ, ఇదిగో పనికిరాని మాటల్ని మాట్లాడుతూ దేవుని దుఃఖపరుస్తున్నావేమో అన్నటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా నీ నోటులో నుండి వచ్చే మాటలు నిన్ను తప్పింపగలుగుతాయి. మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి నువ్వు తప్పింపబడాలి అని అంటే, కొంతమంది ఊర్కే మాట్లాడడం వల్ల, అవతల వారిని హింసించేటువంటి మాటలు మాట్లాడడం వల్ల మనం బలం కలిగిన వారమే అని అనుకోవడం చాలా తప్పండి. మనకన్నా బలము కలిగిన వారు అనేక మంది ఉంటారు, బలాఢ్యులు ఉంటారు. మనల్ని మనం కాపాడుకోవడానికి మన నోరు మనం కాచుకున్నప్పుడు మన ప్రాణం కాపాడబడుతుంది, మన దేహం కాపాడబడుతుంది, మన హృదయం బద్దలు కాకుండా ఉంటుంది. లేదు, మనకన్నా బలశాలి దగ్గర మనము వాడిని కృంగదీసేటువంటి మాటలు, వాడిని విసిగించేటువంటి మాటలు మాట్లాడితే వాని చేత తన్నులు తినేటువంటి ఆస్కారం మనకు కలుగుతుంది. గొడవ సద్దు మనకపోవడం కాకుండా ఇంకా గొడవ రెచ్చిపోయేటువంటి స్థితిలోకి దిగజారిపోతుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నోరు నాలుక అనేటువంటిది మన జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
భార్యాభర్తల మధ్య సాంగత్యం లేకపోతే భార్య తగ్గనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భర్త తగ్గాలి. నేను మగవాడిని, నేనెందుకు తగ్గాలి అన్నటువంటి స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటి స్థితికి వస్తాయి. లేదా భర్త బలము కలిగినటువంటి వాడు, లేదా భర్త అంటే ఒక గౌరవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ రకమైనటువంటి కించపరిచేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. మనం ఏదైనా తప్పు చేస్తేనే మనల్ని అడుగుతున్నారు, లేదా కొంచెం కోపం తగ్గిన తర్వాత ఆయనే అర్థం చేసుకుంటారనేటువంటి స్వభావంలోకి భార్య అయినా రావాలి. ఇది ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేకనే, ఆ రకమైనటువంటి ఆలోచన లేకనే జనాలు విడిపోతున్నారు. కుటుంబంలో సమాధానాలు లేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మన నోరు మనం కాచుకోకపోతే దుష్టుడు మన నోటిని ఏ రకంగా ఉపయోగించగలుగుతాడు. నీ నోట్లో నుండి శక్తికరమైన మాటలు వచ్చి అవి నీ జీవితంలో జరిగేటట్లుగా చేసి నిన్ను నాశనానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు సొలొమోను రాజుగారు సామెతల గ్రంథంలో ఆ మాటని పలకగలిగినటువంటి ఆస్కారం ఏమైతే ఉంది? తన నోరును కాచుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల నుంచి శపితకరమైనటువంటి మాటలు మాట్లాడడం ఆపేసేయి. నా జీవితంలోకి ఏ రకమైనటువంటి ఆశీర్వాదం లేదు, నేను అభివృద్ధి పొందలేను, ఇదిగో నా జీవితంలో ఉద్యోగం రాదు, నాకు వివాహం జరగదు, ఈ రకమైనటువంటి మాటలు, దేవుని గాయపరిచేటువంటి మాటలు, ఎగతాళి పూరితమైనటువంటి మాటలు, అవతల వారిని ఎగతాళి గేలి చేసేటువంటి మాటలు, అది నీ సొంత భర్త అయినను సరే, నేను చెప్పేది ఒకటే, గేలి చేసేటువంటి మాటలు మాట్లాడితే అవతల వాళ్ళు నేను ఎంత ప్రేమించినా సరే ఒకసారి మనసు నొచ్చుకునిందంటే తిరిగి నువ్వు అదే ప్రేమను మరలా పొందలేవు. గౌరవం ఇవ్వవలసినటువంటి స్థానంలో గౌరవం ఇవ్వాలి, ప్రేమించవలసినటువంటి స్థానంలో ప్రేమించాలి, గద్దించవలసినటువంటి స్థానంలో గద్దించాలి. అంతేగాని మనం అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే మన జీవితాలు బాగుపడవు. క్రైస్తవులుగా మనం పిలువబడిన దానికి శ్రమలు మన జీవితంలోకి వస్తాయి, కానీ శాపాలు మన జీవితంలోకి దేవుడు తీసుకొని రాడు. శాపం ఎప్పుడు వస్తుంది అని అంటే, మంచి దానిని నువ్వు చేయక, మంచిని విత్తక, చెడును నాటి దానికోసం చెడును నాటి మంచి ఫలితం కోసం ఎదురు చూస్తుంటే నువ్వు శాపాన్ని కోస్తావు, ఆశీర్వాదాన్ని కోయవు, దుఃఖాన్ని కోస్తావు, నిట్టూర్పుని కోస్తావు. ఇక సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఈ దినముండి ఈ వాక్యాన్ని వింటున్నావో, ఓ రకమైనటువంటి స్థితిలో నీ విధానాన్ని నిలబడ్డానికి కలిగిన కారణం నీ మాటలేమో, నీ ప్రవర్తన ఏమో, నీ నడవడిక ఏమో ఒకసారి సరి చూసుకో. నీ గురించి ఎవరు జడ్జ్ చేయటం లేదు ఇక్కడ, నిన్నెవరు నిందించడం లేదు ఇక్కడ. నేను చెప్పేటువంటి మాట, నీ ప్రవర్తన శైలి ఎలా ఉందో నీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీతి మార్గముల్లో ప్రవేశించడానికి అనేక మంది ఇష్టపడతారండి, కానీ ఆ ప్రయాణంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వాటిని సరిదిద్దుకోకుండా, దులుపుకోకుండా అలానే వెళ్ళిపోతే జీవితంలో అనేక రకమైనటువంటి నష్టాలు చూడవలసినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేయగలం? అందుకే నేను చెప్తున్నాను, ఎక్కడైనా పొరపడ్డావేమో, ఎవరి మీదైనా పొరపాటుగా మాట్లాడావేమో, నీ సొంత భర్తను గాయపరిచావా, క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేయి. నీ భార్యని, నీ బిడ్డల్ని గాయపరిచావా, క్షమాపణ అడగడానికి ప్రయత్నం చేయి. అది ఏ రకమైనటువంటి స్థితి అయినా, నీ స్నేహితులను, తల్లిదండ్రులను, బిడ్డలను, కుటుంబీకులను, రక్త సంబంధికులు ఎవరిని గాయపరిచావో క్షమాపణ అడిగేస్తే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. నీ నోరును భద్రముగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. అటువంటి గొప్ప స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టి ఆశీర్వదించిన రోజున నీవే ఒక సాక్షార్థంగా అనేక మందికి మారులాగిన ప్రభువు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. ప్రభా, జీవితంలో ప్రభానైనా నిట్టూర్పులని, నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్న బిడ్డలందరి జీవితాల్లో ప్రభానైనా నీవు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు కుమ్మరించాలని ఈ దినాన వాక్యం ద్వారా హెచ్చరించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని విని వారి ప్రవక్తనని శైలిని మార్చుకోవడానికి ముందుకు వస్తున్నారు, బిడ్డలందరినీ ఆశీర్వదించి, శక్తిని అనుగ్రహించి, బలాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబాల మధ్య అసమాధానం ఎక్కడైతే ఏలుతుందో ప్రభాన, ఆ కుటుంబాల మధ్య ఆ రకమైనటువంటి గొడవల్ని, కొట్లాటల్ని, చిక్కుల్ని తీసుకొచ్చిన దురాత్మ సమూహాలు కూలిపోయి కాలిపోవును గాక ప్రభా. బిడ్డల ప్రభావం ఉన్నత స్థితిలో ఉండేలాగా, కుటుంబాలు ప్రభావం
సఖ్యముగా సంతోషముగా బ్రతుకులాగున ప్రభావైన నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో సహాయాన్ని అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వివాహ సంబంధాలు చూస్తున్నారో సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక. ఎంతమంది బిడ్డలైతే నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో బిడ్డల జీవితాల కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిని దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావైన. అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రయాణ మార్గంలో ఉన్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరికీ ప్రభావం ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మాట్లాడగలిగినటువంటి ప్రవణ ఆలోచనని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నా ఆ పరిస్థితి నుంచి బిడ్డలు తప్పించి ఉన్నత స్థితిలో నిలబెట్టమని, ఈ దిన దీవెలతో బిడ్డలందరినీ నింపి కాపాడమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.